పేరుకు తగ్గట్లు పలు మార్గాల్లో డబ్బు వసూలు చేసే మల్టీప్లెక్స్లు బరువు తగ్గిస్తామంటూ ఆకర్షణీయ ప్రకటనలిచ్చే కొన్ని సంస్థలు నిలువు దోపిడీకి నిదర్శనం. ఆ మోసాలకు కళ్లెం వేస్తూ వినియోగదారుల ఫోరం కీలక తీర్పునిచ్చింది. థియేటర్లలో పార్కింగ్కు డబ్బులు వసూలు చేసినా, సినీ తారలతో అసత్య ప్రకటనలిచ్చినా చర్యలు తప్పవని హెచ్చరించింది. సినిమా టికెట్టు, విశ్రాంతి సమయంలో పలహారాలు, శీతల పానీయాలు ఇలా వీటికయ్యే ఖర్చుతోనే తడిసి మోపడవుతుంటే వాహనాల పార్కింగ్ పేరుతో జనం జేబులు కొల్లగొడుతున్నాయి మల్టీప్లెక్స్లు. మా మందులు వాడితే బరువు తగ్గి ఆకర్షణీయంగా తయారవుతారు అంటూ అసత్య ప్రకటనలు ఇస్తూ దోచుకునే సంస్థలు ఉండనే ఉన్నాయి. వీటి ఆగడాలకు కళ్లెం వేస్తూ వినియోగదారుల ఫోరం కీలక తీర్పు వెలువరించింది. మల్టీప్లెక్స్లలో పార్కింగ్ స్థలానికి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. సినీ నటులతో అసత్య ప్రకటనలు ఇస్తున్న సంస్థలపై చర్యలు తప్పవని వినియోగదారుల ఫోరం హెచ్చరించింది. పలు సందర్భాల్లో దాఖలైన పిటిషన్లను విచారించిన ఫోరం ప్రకటనల్లో నటిస్తున్న సినీ నటులు బాధ్యతగా మెలగాలని హెచ్చరించింది. పార్కింగ్ రుసుమును వసూలు చేయడానికి ప్రధాన బాధ్యత వహిస్తూ రాష్ట్ర వినియోగదారుల సంక్షేమ నిధికి 5 లక్షల రూపాయలను పెనాల్టీగా చెల్లించవలసిందిగా ఆదేశించడమైనది. ఈ ఆర్డర్ అమలు తేదీ నుంచి సినీ గోయర్స్కి తప్పనిసరిగా ఉచిత పార్కింగ్ సౌకర్యమును ఏర్పాటు చేయాలని ఆదేశించడమైనది. వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతమైన ప్రచారార్భాటము డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్, అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్ యాక్ట్ 1954 అంటే ఇటువంటి బరువును తగ్గించే అశాస్త్రీయ ప్రకటనలు రాష్ట్ర వినియోగదారుల సంక్షేమ నిధికి పెనాల్టీ క్రింద 2 లక్షల రూపాయలను జమ చేయాలి. పలు మార్గాల్లో వినియోగదారులను దోచుకుంటున్న మల్టీప్లెక్స్లు, అసత్య ప్రకటనలు ఇస్తున్న సంస్థలపై వినియోగదారుల ఫోరం తీసుకున్న నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారుల హక్కులు కాపాడేలా, యాజమాన్యులు బాధ్యతగా వ్యవహరించేలా ఈ తీర్పు ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ రోజున కన్జ్యూమర్ ఫోరంలో ఈ 2 కేసుల్లో వచ్చిన తీర్పు మేనేజ్మెంట్కి కానీ ఇటువంటి వారందరికీ కనువిప్పు కలుగుతుందని మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఈ మల్టీప్లెక్స్ థియేటర్స్, ఈ షాపింగ్ మాల్స్లో కూడా దీని పర్యవసానం తొందరలోనే కనబడుతుందని మేము ఆశిస్తున్నాం. అనైతికంగా అనేకమైనటువంటి ప్రకటనలు ఇచ్చి మీకు ఇలా తగ్గిస్తాము, అలా తగ్గిస్తాము అని చెప్పేసి అనైతికమంగా వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున పెద్ద మొత్తాల్లో అమౌంట్స్ని కలెక్ట్ చేసి, హ్యూజ్ అమౌంట్స్ని కలెక్ట్ చేసి మరి చేస్తున్నటువంటి వ్యాపారము చాలా అనైతికమైనటువంటి వ్యాపారము. ఈ సందర్భంలో ఇచ్చినటువంటి తీర్పు నిజంగా వారికి ఒక పెద్ద చెంపదెబ్బ అని చెప్పేసి నేను అంటూ ఉన్నాను. ఈ ఆర్డర్ ద్వారా మరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందండి. మల్టీప్లెక్స్లు, వాణిజ్య సంస్థలు భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి మార్గాలు అనుసరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వినియోగదారుల ఫోరం హెచ్చరించింది. వసూలు చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి తీసుకోవడమే కాక భారీ జరిమానా విధిస్తామని తెలిపింది.